చాలా వెయిటింగ్ తర్వాత ఈ సినిమా విడుదల స్టేజ్కి వచ్చింది. దానికి అనేక కారణాలు. ఫస్ట్ కారణం ఏమిటంటే, బేసికలీ ఐఎమ్ ఏ డైరెక్టర్. మొదటిసారి ప్రొడ్యూసర్ అవుతారని కలిసి వచ్చింది. అది కూడా మా పెదబాబు సత్యప్రభాస్ పెనిశెట్టి తన టాలెంట్ మీద ఉన్న నమ్మకం నాతో ఈ సినిమా తీయించింది. తను యూకేలో ఎంబీఏ చేసిన తర్వాత సడన్లీ డిసైడెడ్, ఎన్నాళ్ళుగా వాడి బుర్రలో ఐడియా తిరుగుతుందో నాకు తెలియదు. హీ సెడ్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. సో ఆ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ AFI లాస్ ఏంజలీస్ దాంట్లో డైరెక్షన్ కోర్స్ చేసి తర్వాత వచ్చి కొన్ని స్క్రిప్ట్స్ తయారు చేసుకున్నాడు. ఇది తన రియల్ లైఫ్లో తన ఫ్రెండ్స్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని డెవలప్ చేసిన సబ్జెక్ట్. సో నాకు ఆ విషయం చెప్పినప్పుడు ఈ హీరో ఎవరు అనేది అప్పటికి తను డిసైడ్ చేయలే. కానీ తనకి నాకు మా బిడ్డని కాదు, ఆది అయితేనే జస్టిఫై చేస్తాడు ఈ రోల్ అని అనిపించింది. సో వీ స్టార్టెడ్ ద ప్రొడక్షన్. తన మీద ఏ నమ్మకం అయితే నేను పెట్టుకున్నానో, సినిమా పూర్తయిన తర్వాత చూశాను, ఆ నమ్మకానికి ఒక 10 ఇంతలు పెంచాడు సత్య. హీ హస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం. మీకు దిస్ సినిమా ఓంట్ బి ఇన్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ రాదు. బట్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో మంచి సినిమాను చూసామన్న తృప్తితో బయటకు వస్తారు. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రజల ఆదరణ కావాలి ఈ సినిమాకి, నా బిడ్డలకి. అది కోరడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఎందుకంటే వితౌట్ యువర్ సపోర్ట్ ఏ సినిమా అయినా సర్వైవ్ కావడం కష్టం. ఈ రోజుల్లో ఏదో సినిమా రిలీజ్ అయిందనగానే వెళ్ళిపోవట్లేదు జనం. వెబ్సైట్స్లో ఏం రాశారు, పత్రికల్లో ఏం రివ్యూస్ వచ్చినాయి, ఇవి చూసే ముందుకు వస్తున్నారు సినిమా థియేటర్కి. సో మీ సహకారం ఎంత కావాలో ఈ మాటలోనే అర్థమవుతుంది మీకు. సో అదే నేను ఆశిస్తున్నాను. డెబ్యూ డైరెక్టర్ కాబట్టి, డెబ్యూ ప్రొడ్యూసర్ కాబట్టి మీ సహకారం ఇంకా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది గురించి చెప్పలేదు, ఎందుకంటే అప్పటికే తను ఈ సినిమా మేము స్టార్ట్ చేసేనాటిగా తను హీరో అయిపోయాడు. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కొన్ని సినిమాలో మీరు చూసుంటారు తన పెర్ఫార్మెన్స్. ఒకటి మాత్రం చెప్తాను వాడి గురించి, హీఈస్ ఎ డైరెక్టర్స్ హీరో అండి. ఏ రకంగానైనా ఆ డైరెక్టర్ తను మలుచుకోవచ్చు. దానికి మ్యాక్సిమం ఎంత కష్టపడాలన్నా వాడు సిద్ధమే. దట్ వన్ థింగ్ ఐ లైక్ వెరీ మచ్ ఇన్ హిమ్. ఇంకా ఈ సినిమాలో ఫైట్ మాస్టర్గా చేసిన విజయ్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. చాలా సినిమాలు నేను ఆయన కలిసి చేసాం గతంలో. సో అది అప్పుడు అలాగే ఉండేవాళ్ళం, ఇప్పుడు అలాగే ఉన్నాం. ఆ అభిమానంతోనే ఈ సినిమాకి ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశాడు ఆయన. అవసరమైన చోటే ఫైట్స్ ఉంటాయండి ఇందులో, అలాగే అవసరమైన చోటే పాటలు ఉంటాయి. సాంగ్ ఫర్ సాంగ్ సేక్, ఫైట్ ఫర్ ఫైట్ సేక్ లాగా ఉండదు. అవన్నీ కూడా కథలో మిక్స్ అయి ట్రావెల్ అవుతూ ఉంటుంది సినిమా. అదే ఇండస్ట్రీలో వచ్చిన దౌర్భాగ్యం. అదే ఒక సినిమాలో ఏదో పోలీస్ రోల్ వేస్తే ఆ పోలీస్ రోల్కి పరిమితం చేసేస్తారు. పొరపాటున ఆవిడ ఎప్పుడో మదర్ రోల్ వేసింది అంతే ఫిక్స్ చేశారు. షీ హాస్ డన్ ఏ గుడ్ జాబ్. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ మదర్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఇంకా నిఖిత గల్గల్ రాణి, గలరాణి, నిక్కీ గల్రాణి, ఓన్లీ నిక్కీ అండి. అది తను
చాలా తుంటరి పిల్ల. సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటిదే. తను అంత తుంటరిని తెలియక డైరెక్టరు సినిమాలో చూస్ చేసుకున్నాడు. దాంతో ఆయన పని చాలా తేలికైంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదే. ఇంకా క్యారెక్టర్లో అలా ఇమిడిపోయింది అనమాట. ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ 10% ఎఫర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అలాగే ఆ భగవంతుడి దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల ప్రజాదరణ కూడా పొందితే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. నేను ఎప్పుడూ ఇంత డబ్బు వస్తుందనే ఆలోచనతో ఈ సినిమాని తీయలేదండి. డబ్బు ఖర్చు పెట్టలేదు. సినిమా సక్సెస్ కావాలి, నా బిడ్డలకు మంచి పేరు రావాలి, అదొక్కటే నా కోరిక. ఆ కోరిక నెరవేర్తే చాలు. అంటే ట్రైలర్స్ చూస్తుంటేనే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా ఏం అర్థం కావడం లేదు. బట్ ఎస్, ఈ సినిమా చేసాము, దానికి ముఖ్య కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్ రవిరాజ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని, ఆది ఈజ్ అన్ అప్కమింగ్ యాక్టర్. సో ఈ సినిమాకి ఒక బడ్జెట్ ఆది లెవెల్ కన్నా కొంచెం పైకి వెళ్ళి ఖర్చు పెడితేనే ఈ సినిమా అథెంటిక్గా వస్తుందని నాకు అనిపించింది. సో ఇది బయటికి వెళ్ళి నేను పిచ్ చేస్తే నో ప్రొడ్యూసర్ దే స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ కమర్షియల్ టర్మ్స్, ఫినాన్షియల్స్ ఆలోచిస్తారు. అట్లా చేస్తే ఈ సినిమా నేను అనుకున్నట్టు చేయలేను. ఆ ఒక కారణం వల్ల నాన్నగారికి పిచ్ చేయడం జరిగింది. అండ్ ఆ పిచ్ చేసిన తర్వాత ప్రాబ్లీ హీ ఫెల్ట్ దట్ ఐ వుడ్ డూ జస్టిస్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ ఆయన వినిన తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో డెఫినెట్గా బాగుంటుంది అనిపించింది. సో ఫ్రమ్ దట్ డే హీ స్టార్టెడ్ బ్యాకింగ్ మీ, మై టీమ్ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ టు యూ. సో ఆల్ థ్యాంక్స్ టు యూ డాడ్ ఫర్ దట్, నెంబర్ 1. అండ్ సెకండ్, ఆది గురించి చెప్పాలండి, అంటే మోర్ దెన్ అ బ్రదర్ ఐ థింక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ హిజ్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ బ్రదర్, యాజ్ ఎవ్రీథింగ్. అంటే అన్ని రోల్స్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా ప్రాజెక్ట్స్ వచ్చినా తను ఈ సినిమా ఫినిష్ చేసేదాకా దీనికి ఫుల్ జస్టిస్ చేయాలని చెప్పి వదులుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఐ నో దట్, బయటికి చాలామందికి తెలియదు, ఐ నో దట్ పర్సనలీ. సో బిగ్ థ్యాంక్స్ టు యూ. ఫర్ ఎనీ డైరెక్టర్, ఒక టీమ్ కానీ, వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, టాలెంట్ కానీ, when they give more than their 100%, a director's job is half done. And I think my team gave more than 200%. So they made my job a lot easier. So big thanks to them. Chala mandi Chennai-lo untam valla ikkada they could not participate. And I'm taking this opportunity to thank each one of them who helped me realize my vision and dream. And a big thanks to my team for that. ఫైనల్గా ఫిలిం తీయటం వరకు మా చేతిలో ఉందండి. దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ద బ్రిడ్జ్ ఇస్ యూ. మీరు అనుకుంటే మట్టుకు ఓన్లీ దెన్ ద ఫిలిం విల్ రీచ్ ద టార్గెట్ ఆడియన్సెస్. అండ్ వీ డిడ్ ఆ పార్ట్. అంటే మరీ కమర్షియల్గా ఉంటేనే సినిమాలు ఆడతాయి, కామెడీ ఉంటేనే సినిమా ఆడుతుంది, ఇది ఉంటేనే అని కొన్ని ఫార్ములాస్ అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్ దట్. సేఫ్గా ఒక సినిమా తీయాలి అంటే నేను ఆ ఫార్ములాస్ లాగా ఐ కుడ్ హ్యావ్ ప్రాబ్లీ మేడ్ అ ఫిలిం లైక్ దాట్. I didn't want to do that, and I think my team supported in that policy of mine. Cinema bagunte, content bagunte, definitely audience చూస్తారు. Okay, నమ్మకం వల్ల మేము ఈ సినిమా చేసాము. Only you people can bridge that gap, and I hope, pray and wish that you would do that. సినిమా మీరు బ్లైండ్గా సపోర్ట్ చేయమని మేము అడగట్లేదు. సినిమా చూడండి. సినిమా చూస్తే మీరు ఎప్పుడు ఒక మంచి ఎఫర్ట్ని, ఒక మంచి సినిమాని మీరు ఆదరించారు. కొత్త టెక్నీషియన్స్ని, కొత్త టాలెంట్ని మీరు ఎప్పుడు యూ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్. ఆ ఒక నమ్మకంతో ఈ సినిమా చేసాము. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎఫర్ట్ వర్త్ టేకింగ్ ఇట్ టు ద పబ్లిక్, ప్లీజ్ డూ, బికాజ్ మీరు చేస్తే మటుకే దిస్ ఫిల్మ్ విల్ రీచ్ ఇట్స్ పొటెన్షియల్. అండ్ ఓన్లీ దెన్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మై సెల్ఫ్ will have a future in this industry, and I request you to do justice to our efforts. Thank you so much. Thank you so much. And చాలా అల్లరి చేసేసింది. సినిమాలో ఏం అల్లరి చేసింది, షూటింగ్లో ఏం అల్లరి చేసిందో తన మాటలోనే విందాం. లేదండి, సినిమాలో చాలా చేసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ Ravi uncle, thank you Sati, thank you Adu and Pragati garu and the entire team for being so humble, for being so accepting, and for just being by me whenever I needed, because ee cinema vachesi nenu sign chesindi, it was in the very start of my career when I was a newcomer. So thank you Sati for laying your trust in me. Nenu Malapu audio miss chesa, so I've really missed out on thanking a lot of people, so I'm trying to make up for that now.
సినిమా గురించి చెప్పాలంటే వెల్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ అండ్ సినిమా చూసినప్పుడు I think అన్ని ఏజ్ గ్రూప్స్ మేడ్ బీ ద యూత్ మేడ్ బీ ఫ్రెండ్స్ మేడ్ బీ అ కపుల్ లవర్స్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు ఎవ్రీబడి కెన్ రియలీ రిలేట్ టు ద మూవీ అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు మెన్షన్ దట్ ఇది ఒక్క మలుపులో చాలా 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 మలుపులు ఉన్నాయి and like we all already mentioned that 19th వచ్చేసి it's a big day for us, so it's a big day for me also. It's my debut in Telugu, so మీ అందరి సపోర్ట్ మనందరితో ఉండాలి and please keep blessing us and do support good cinema like we mentioned. Thank you so much. చెప్పేసి బట్ ప్రతి ఒక్క పిల్లలు కూడా అందమైన అమ్మ దాని వెనకాల టాలెంట్ అంతా ఎవరు చూడట్లేదు. సో ఫస్ట్ టైం అందమైన అమ్మ తీసి పక్కన పెట్టి ఈవిడ బాగా పర్ఫామ్ చేయగలదు కూడా అని నన్ను నమ్మి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సత్య థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా క్యారెక్టర్స్ చేశాను. క్యూట్ అమ్మ, ముద్దుగా ఉంటుంది, బాగా చేస్తారు, ఇన్నసెంట్గా ఉంటారు. ఇందులో అది చేశాను, దాన్ని మించి చేశాను. అంటే there's lot of emotions, lot of depth in the character. అంటే మీనింగ్లెస్గా ఊరికే వచ్చింది వెళ్ళింది కాదు. ఆ అమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ అయ్యే ఈ సినిమాలో బేసిక్గా నాకు నచ్చింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉంది. దే సమ్ పార్ట్ ఊరికే కాఫీ టీ సప్లై అమ్మలాగా కాకుండా అలా కొన్ని క్యారెక్టర్స్ ఊరికే ఉంటాయి, ఎందుకు ఉంటాయో కూడా అర్థం కాదు. అలా కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సమ్ మీనింగ్ టు ఇట్. అంటే ఊరికే అంతమంది 10 మంది ఉంటే సినిమా ఆడుద్ది అలా కాదు. ఈ క్యారెక్టరు ఈ సీన్కి ఇది అవసరం, అలాగా ప్రతి క్యారెక్టర్ని కరెక్ట్గా డిజైన్ చేశారని నాకు అనిపించింది. అండ్ this movie is close to me for various other reasons also. They వర్క్ చేసే ప్రాసెస్లో అంటే చాలా సినిమా వెళ్ళి యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తాం వచ్చేస్తాము, అంటే ఆబ్వియస్గా చేసేటప్పుడు న్యాచురల్గా కనెక్ట్ అవుతాము. బట్ బియాండ్ స్క్రీన్ ఆల్సో లైక్ యూనో వర్క్ చేసేటప్పుడు బియాండ్ సీన్ జరిగేటప్పుడు కాకుండా కూడా యాజ్ మదర్ అండ్ సన్ we got connected. We used to talk, కూర్చుని మాట్లాడడం కానీ, we used to discuss. అలా there's a bond in the film. అది చాలా జెన్యూన్గా ప్రతి క్యారెక్టర్ ఇలా నేను మా ఇద్దరిని చెప్పట్లేదు, జనరల్గా ఇప్పుడు నా హస్బెండ్ క్యారెక్టర్ చేసింది కానీ లేకపోతే విలన్స్ కానీ మిథున్ చక్రవర్తి గారు కానివ్వండి, అలా ప్రతి క్యారెక్టరు చాలా ఇన్వాల్వ్డ్గా ఆఫ్ స్క్రీన్ కూడా దే వర్ టోటలీ ఇన్వాల్వ్డ్ విత్ ద క్యారెక్టర్. So that's another highlight point of the movie. And నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను డైరెక్టర్ గారికి, యూ హ్యావ్ రేస్డ్ వెరీ గుడ్ చిల్డ్రన్ అండి, మీ ఆస్తి అంతా మీ పిల్లలే. అండ్ ఐ థింక్ ఐఎమ్ జెన్యూన్లీ టెల్లింగ్, అంటే నాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఐ కనెక్ట్ కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ యూ బ్లెస్డ్, ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ చిల్డ్రన్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మలుపు ఈ మూవీ మా రవిరాజా గారు ప్రొడ్యూస్ చేయడం, మా రవిరాజా గారి పెద్ద అబ్బాయి డైరెక్ట్ చేయడం, మా రవిరాజా గారి చిన్న అబ్బాయి హీరోగా యాక్ట్ చేయడం, అందులో నేను ఫైట్ మాస్టర్గా వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని మీరందరూ మనమందరం కలిసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అందమైన మలుపుల తర్వాత మీ ముందుకు వస్తున్నాం February 19th. మీ సపోర్ట్ 100% అవసరం. ద హోల్ టీమ్ ఇస్ సో హ్యాపీ అండి, బికాస్ వీ మేడ్ అ హానెస్ట్ ఫిలిం. చాలా కష్టపడి జెన్యున్గా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాం. మీకు అందరికీ తెలిసిందే, ఇది ఒక 4 మిత్రుల లైఫ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన, దాన్ని సినిమాగా చేశారు డైరెక్టర్. సో రెగ్యులర్ ఫిల్మ్స్ నేను కించపరచట్లేదు, బట్ ఆ సినిమాల్లో ఉండే ఫార్ములా సీన్స్ కానీ ఫార్ములా విషయాలు కానీ ఈ సినిమాలో 100% ఉండవండి. బట్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడా మిస్ అవ్వదు. సో 2 hours ఈ సినిమా రన్ టైం, ఆడియన్స్ ఆ 2 hours 100% ఎక్కడ
బోర్గా ఫీల్ అవ్వరు. సో ఎంటర్టైన్మెంట్ అంటే అదే అండి. సో దే విల్ ష్యూర్లీ లవ్ ద ఫిలిం. ఐ హోప్ దే లవ్ ఇట్ బికాస్ వీ లవ్డ్ వాచింగ్ ఇట్. సో February 19th వస్తుంది. డూ సపోర్టర్స్. ఒక సినిమాకి ప్రజల ఆదరణ ఎంత అవసరమో ప్రెస్ అండ్ మీడియా ఆదరణ కూడా అంతే అవసరం అండి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చేర్చడానికి. సో ఇప్పటిదాకా మంచి సినిమాలు ఎప్పుడు మీరు తీసుకెళ్ళి చేర్చాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉంది. బికాస్ కొత్తగా ఒకళ్ళు ఏదో ట్రై చేస్తున్నప్పుడు దాన్ని మీరు సపోర్ట్ చేశారంటే 100% మన సినిమా ఇండస్ట్రీ కానీ మేము కానీ యాజ్ యాక్టర్స్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ సినిమాని ఆదరించండి. మీకు నచ్చితే మా అన్నయ్య చెప్పినట్టు సపోర్ట్ చేయండి, జనాల దగ్గర తీసుకెళ్ళండి. థ్యాంక్స్ లాట్.